వెల్కమ్ బ్యాక్. ఏటీ పల్స్లో మరొక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. చైనా అలాగే భారత్లో నివసించడం అంటే నరక కోపంలో ఉన్నట్టే అని ఒక అమెరికా పెద్ద దేశం అనే అహంకార జాడ్యంతో కూడిన ఒక మైఖేల్ అనే ఒక రేడియో హోస్ట్, ఒక వెధవ అనొచ్చు మన భాషలో, వాడు ఈ రెండు నరక కోపాలు వీటిలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం వేసే చిల్లరతో బతుకుతున్నారు అన్నట్టుగా కామెంట్ చేశాడు. సరే, వాడి దేశం ముందుకు పిచ్చికోతలు కూశాడు, వాడి దేశం గొప్ప, ఎదుటి వాళ్ళ దేశం నీచం అని అనుకునే సాంప్రదాయంలో పెరిగాడు ఆ దరిద్రుడు అనుకుందాం. దాన్ని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేస్తూ, నిజమే కదా, ఎస్పెషలీ భారతీయులట వచ్చి వెంటనే మనం వేసే చిల్లరకి కక్కుర్తిపడి అవర్స్తో సంబంధం లేకుండా సాటర్డే సండేలు పనిచేస్తారని, రాగానే అక్కడ అమెరికా పౌరసత్వం కోసం తాపత్రయపడి వచ్చిన 9 నెలలు అవ్వకముందేనే బిడ్డని కనేస్తారని, ఎందుకు బిడ్డని కంటే ఆ బిడ్డకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది, ఆ అమెరికన్ సిటిజన్షిప్ ద్వారా వీళ్ళు కూడా అక్కడే పబ్బం గడిపేయచ్చు అని కక్కుర్తి పడతారని కూడా కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఏదైతే ప్రతి ఒక్కరు కూడా డాలర్ డ్రీమ్స్తో ముందుకెళ్తున్నారో వాళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళు ఆ దేశంలో, అంటే నిన్న ఎవడో మిత్రుడు ఒక ఆర్టికల్ పెట్టాడు, మనకన్నా 200% బెటర్ కంట్రీ అది, 200% అంట. మరి ఆయనకి ఏం కనిపించిందో, మేబీ వెళ్ళలేదు కాబట్టి ఊహాజనితలో బతుకుతున్నాడేమో. 200% బెటర్ కంట్రీ అది, అందుకే అక్కడ వెళ్ళాలనుకుంటారు, మనకి అవకాశం రాలేదు కాబట్టి వెళ్ళలేదు, వస్తే మనము వెళ్తాం కదా అన్నట్టుగా ఆ దేశానికి ఫేవర్గా మాట్లాడాడు. లేదా అక్కడ ఉండేవాళ్ళు తన మిత్రులు బాధపడతారేమో అని, అంటే జనరల్గా అందరూ ఫ్రాంక్గా మాట్లాడలేరు కదా, చిన్న ముసుగులో బతికేస్తూ ఉంటారు. సో అలా మాట్లాడితే అక్కడ వాళ్ళు అవును కరెక్టే ఏదో చెప్పి అన్నారు. కానీ రీసెంట్గా వచ్చిన సర్వేలో 40% భారతీయులు తిరిగి భారత్కు వచ్చేయాలని చూస్తున్నారంట. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత పెరిగిన ఈ అభిప్రాయం. ఎందుకంటే అమెరికా జనాభాలో సుమారుగా 1.6% సంథింగ్, ఆల్మోస్ట్ 1.5 అబోవ్ అనుకోండి, అంత జనాభా భారతీయులే ఉన్నారంట. ఈ భారతీయుల్లో కూడా 1/4 మళ్ళీ తెలుగువారే. మన అదృష్టమా దురదృష్టమో తెలియట్లేదు కానీ. సో ఈ నేపథ్యంలో ఈ ట్రంప్ ఆంక్షలు ఇవన్నీ చూస్తే ఎంత హీనంగా చూస్తున్నారు చూడండి. పోనీ అక్కడికి వెళ్ళి మన వాళ్ళకి ఒక నల్లజాతిలాగా ట్రీట్ చేస్తున్నారు మనల్ని. ఎందుకు? వాడు తెల్లగా ఉంటాడు, మనం భారతీయులము అంత తెలుగుగా లేకపోయినా, ఎస్పెషల్లీ నార్త్ వాళ్ళు కొంచెం తెల్లగా ఉంటారు, కానీ సౌత్ వాళ్ళు కొంచెం చామంచాయిగా కలర్ తక్కువగా ఉంటారు కాబట్టి నల్లజాతిగా ట్రీట్ చేస్తారు. పైగా వాళ్ళకి గన్ కల్చర్ ఎక్కువ. ఎవడైనా ఏదైనా ఇవ్వనంటే వాడు ఇండియన్ కాదంటే ఇమీడియట్గా షూట్ చేసేస్తారు. అలాగే చాలా జరిగాయి. మొన్న బెంగళూరు చెందిన ఒక యువతి చనిపోయింది. అలాగే అంతకుముందు కరీంనగర్ చెందిన ఒక మెడికల్ షాప్ యజమాని, వాడు మెడిసిన్ అడిగితే ప్రిస్క్రిప్షన్ అడిగాడని తిరిగి కాల్ చేశాడు. ఇలాగ చాలా చాలా జరుగుతున్నాయి. బట్ అది సెక్యూర్ దేశం అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇక్కడికి టెక్ దిగ్గజాలందరూ వస్తున్నారు. అక్కడ టెక్ దిగ్గజాలు కూడా భారతీయులే అవుతున్నారు. రీసెంట్గా ట్రంప్ కూడా చెప్పాడుగా, భారతీయుల్ని టెక్ దిగ్గజాలుగా తీసుకోకండి అని, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తూ. సో ఇక్కడ కూడా అవన్నీ కంపెనీలు వస్తున్నాయి. మరోవైపు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఏదైతే యూరోపియన్ కంట్రీ సమాఖ్యతో మనం కుదుర్చుకున్నామో, ఈ నేపథ్యంలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందే దేశంగా అవతరిస్తున్న తరుణంలో 40% భారతీయులు తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత అక్కడ కల్చర్ ఏంటంటే తల్లి తండ్రి ఫీలింగ్స్ అవే ఉండవు, ఎవడికెవడో సంబంధం ఉండదు, ఎవడు నచ్చినట్టు బతుకుతాడు. కన్న పిల్లల్ని కూడా హెచ్చరించకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు అనే దౌర్భాగ్యపు కల్చర్ అక్కడ ఉంటుంది. దానికి కొంతమంది 200% మనకన్నా బెటర్ దేశం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అది వాళ్ళ అభిప్రాయం, అది పక్కన పెట్టండి. సో అలాంటి దేశంలో మన దగ్గర ప్రతీది కూడా మొక్కే వంగనది మానే వంగున అన్నట్టుగా చిన్నపిల్లగా ఉన్నప్పుడే వాడిని మాస్టర్లు కొడతారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఆ కల్చర్ మనకు వచ్చేసి చిన్నపిల్లని కొడితే మావోడు తెలివైనోడు, మావోడిని ఎందుకు కొడతారని చెప్పి 2 సోషల్ మీడియా ఛానళ్ళు వెనకేసుకొని వెళ్ళిపోయి అది సోషల్ మీడియాలో హల్చల్ చేసేయడం, ఛానల్కి చెప్పి డబ్బులు గుంజుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అందుకే మాస్టర్లు కూడా నువ్వు చదివితే బాగుపడతావు, లేకపోతే నువ్వే పోతావు, నాకేం పోయిందిరా అన్నట్టుగా ఉన్నారు. మాస్టర్లు తప్పు కాదు, పేరెంట్స్ ఇక్కడ మరలా ప్రజలే. సో అంటే టాపిక్ అటు వెళ్తుంది కానీ మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో మైకేల్ సావేజ్ అనే దరిద్రుడు పెట్టిన పోస్ట్ని మరలా పెట్టి ఈ దారుణమైన కామెంట్స్ చేశారు. భారతదేశం చైనాలు నరకోపాలు, ల్యాప్టాప్లు కలిగిన గ్యాంగ్స్టర్లు. చూడండి ఎంత పెద్ద పదం, ల్యాప్టాప్లు పెట్టుకొని గ్యాంగ్స్టర్లుగా ఉంటారట.
జన్మ హక్కు పౌరసత్వ చర్చకు సంబంధించిన వ్యాఖ్యలు భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక పాత్ర ఉన్నప్పటికీ ఈ దేశాలను ఒక ఇష్టపరంగా ముద్ర వేసినందుకు తీవ్ర వ్యతిరేకత మరియు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అంటే వలసలను లక్ష్యంగా చేసుకోవడం, అక్కడ ఉంచే వాళ్ళని హీనంగా చూడడం, పైగా వాళ్ళు అవర్లీ బేస్డ్ పనిచేస్తారు, మనకు అలా కాదు. అక్కడట నా సోదరుడు ఒకసారి అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు చెప్పాడు, శని ఆదివారాలు వస్తే ప్లంబరు, ఎలక్ట్రీషియను, బాత్రూమ్ క్లీనరు, హౌస్ కీప్ ఎవరు రారంట, ఎవరు పనిచేయరంట. శని ఆదివారాలు ఎంజాయ్, వారానికి 5 రోజులే డ్యూటీ. మనకు అలా కాదు, ఓటీ ఇస్తామంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామంటే పది కూడా పని చేసేస్తాం. అందుకే ఇప్పుడు అమెరికన్స్కి ఉద్యోగాలు దొరకట్లేదు, మన వాళ్ళు ప్రతిదానికి వెళ్ళిపోవడం, వాడికన్నా రూపాయి తక్కువగా మనం పని చేయడం, పైగా మనం తీసుకున్న పైసాకి విధేయతతో పనిచేస్తాం. అక్కడ వాళ్ళకి అది ఉండదు. ఏంటి ఎంత బిజినెస్ డీల్ లాగా ఉంటుంది వాళ్ళకి, ఆ ప్రేమ ఆప్యాయతలు ఇట్లాంటివి ఆ పదాలు వాళ్ళకి తెలియదు. సో అలాంటి దాంట్లో మన వాళ్ళు పోటీగా వెళ్ళడం కూడా ఒక వ్యతిరేకత. అంటే స్థానికత, బయట నుంచి వచ్చేవాడుగా, పక్క ఊరు వెళ్తేనే ఎవడో నాన్ లోకల్ రా అంటామే. దేశంలో ఇంకెలా ఉంటుంది? మన వాళ్ళు కూడా పైసలు కావాలి, ఏదేమైనా మావాడు అమెరికాలో ఉన్నాడండి, మావాడు కారు కొన్నాడండి, ఇవన్నీ సహజంగా చూస్తున్నాం. కాకపోతే నలుగురితో నారాయణ అన్నట్టుగా కొట్టుకు వెళ్ళిపోతున్నాం, ఒక మోసలో వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తేనే సక్సెస్, అలా వెళ్తేనే లైఫ్, ఆత్మసంతృప్తి అనేదానికి అర్థం లేకుండా పోయింది. డబ్బులుంటే అన్నీ బాగుంటాయి, క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదు, పైసా ఉంటే క్యారెక్టర్ కూడా అదే తెప్పిస్తుంది, హోదాను అదే తెప్పిస్తుంది, సొసైటీలో గౌరవాన్ని అదే తెప్పిస్తుంది. అలా అయిపోయింది. సో వీళ్ళు కామెంట్ చేయడంలో ఏ విధంగా భారతీయులు స్పందిస్తారు? వెంటనే ట్రంప్ కూడా లేదు భారతదేశం చాలా మంచి దేశం, నాకు చాలా ఇష్టమైన దేశం, గొప్ప దేశం అని గేరు మార్చాడంట మళ్ళీ. అంటే ఒక్కసారి స్తంభింప చేస్తే ఎలా ఉంటుందో తెలియాలి వాళ్ళకి. బట్ అది జరిగే పని కాదు. ఒకరో ఇద్దరు, ప్రతి ఒక్కడికి ఒక కమిట్మెంట్స్ ఉంటాయి. అక్కడికున్న లావిష్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటుంటాడు. పిల్లలకు కూడా అదే, ఇప్పుడు వస్తే పిల్లలు ఎక్కడ అడ్జస్ట్ అవుతారో లేదో ఇవన్నీ ఒకటి చెప్పారు. పైగా ఇక్కడికి వస్తే బాధ్యతలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అవి ఇవి కలవాలి, వెళ్ళాలి, ఇవన్నీ ఒకటి చెప్పాడు. నెలలో 3 సార్లు సెలవు పెట్టాలి. నాకు ఇక్కడ చూడండి, అంటే మా సోదరుడు చెప్పిన మరొక అబ్బురుపడే విషయం చెప్తున్నా. ఒకసారి మా సోదరుడు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్తే వాడు చెప్పింది ఏంటంటే, వెళ్ళొచ్చాడు, బాగా అయిపోయిందంటే 3 నెలలు వెళ్ళాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం. ఎందుకు వెళ్ళాడట? అక్కడున్న ఆ కంపెనీలో, కంపెనీ పేరు అనవసరం, అక్కడున్న వాళ్ళు ఆల్రెడీ యూరోపియన్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నారట, యూరోప్ ట్రిప్కి ఫ్యామిలీస్తో, ఒక 4-5. సో ఆ 4-5 రీప్లేస్ చేయడానికి ఇక్కడ నుంచి 3 పంపించారు. ఆ 3లో మా సోదరుడు ఒకడు. అంటే ప్రాజెక్ట్ పీక్లో ఉంది, ఇంకో 1 మంత్లో డిప్లాయ్ అవుతుందనగా వాళ్ళు యూరోప్ ట్రిప్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి మనుషులను రప్పించుకొని మరి అక్కడికి సెలవు ఇవ్వాలంటే ముందు కేసు పడిపోద్ది, ఆ కంపెనీ వాడిని, హెచ్ఆర్ వాడిని మూసేస్తారు. అందువల్ల మీరు యూరోప్ ట్రిప్కి వెళ్తారా, సరే నేను తెప్పించుకుంటాను. అదే మన దగ్గర అనుకోండి, ప్రాజెక్ట్లో ఉన్నాడంటే ముందు వీడు సెలవు, ప్రాజెక్ట్లో ఉన్నాడబ్బా, సెలవు ఇవ్వడబ్బా, మా మేనేజర్ చావు కొడతాడబ్బా. ఆ మేనేజర్ ఎవడు? మళ్ళీ మనం ఇండియన్నే. వాడు నేను ఇంత మాదొక పని చేయించానని మార్కుల కోసం, వాడు ఇంక్రిమెంట్ కక్కుర్తి కోసం వీళ్ళందరినీ సాగు కొడతా ఉంటాడు. మీటింగ్లని, అదని ఇదని. చూసారని ఎంత పైగా సాఫ్ట్వేర్ కంపెనీ, మీకు గుర్తుందో లేదో, చాలా ఫెసిలిటీస్ ఉండేవి. డ్రాపింగు, పికప్, స్నాక్స్, భోజనాలు, ఒకటేంటి వీకెండ్ పార్టీలు అన్నీ ఉండేవి. ఎప్పుడైతే భారతీయులు ఈ టెక్క దిగ్గజాల అధినేతలు అయ్యారో, వీళ్ళేదో కాస్ట్ కటింగ్లో కంపెనీకి సేవ్ చేసిస్తున్నాం, అదేదో నాకు ఇచ్చేయండి, నేను ఎంత సేవ్ కంపెనీ ఎంత లాభాల బాటలో నడిపించా, నాకు ఇవ్వండి, కనుక కిందవాడికి మాత్రం ఇవ్వకండి అనే కాన్సెప్ట్లో ఇవన్నీ తీసేశారు. కావాలంటే సీనియర్స్గా, ఇప్పుడు ఆల్రెడీ 20 years 30 yearsగా వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ దిగ్గజాలని అడిగితే ఈ విషయాలన్నీ చెప్తారు. ఇవన్నీ వాస్తవాలే. అంటే మన వాళ్ళే చేసే ఈ కక్కుర్తి పనులు కూడా మన వాళ్ళే మన స్థాయిని దిగజార్చేలా చేస్తారు. మన వాళ్ళే మళ్ళీ ట్రంప్ లాంటి కామెంట్స్ చేస్తే వాడు మన భారతీయులంత అవమానం చేస్తాడా అంటారు. మన వాళ్ళు కాదా ఇవన్నీ? చెప్పండి. భారతదేశంలో ఎన్ని కంపెనీలు ఎంప్లాయీకి ఇవ్వాల్సిన మినిమం బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈ రోజుకి నడిచిపోతున్నాయి. లంచాలు తీసుకున్న అధికారులు ఉన్నారు, కామప్ చేసేస్తున్నారు, ఏదైనా అయితే పెనాల్టీ కట్టేస్తున్నారు. ఏముంది, మా కంపెనీ అంతేనబ్బా, ఏదో లాభాలు నష్టాలు చూపించుకుంటున్నారు, సరిదిద్దుకోకుండా, చక్కదిద్దుకోకుండా. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కుక్కలు మురుగుతూనే ఉంటాయి, హీనంగా చూస్తూనే ఉంటాయి. మనకు అలాంటి ఫీలింగ్స్ ఏముండవుగా. ఏముంది, అందరిని నా ఒక్కడిని అనలేదు కదా, అందరిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు. నా ఒక్కడిని అంటే మాత్రం ఎవడరాడు, కేసేసేద్దాం, అదేసేద్దాం, నా ఒక్కడిని అనలేదు కాబట్టి వాళ్ళందరూ నలుగురు నన్ను కాదులే,
ఈ చెవులు వదిలాడు. మళ్ళీ తెల్లవారితే మామూలే, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను ఆ విల్లా కొన్నాను, ఆ పెద్ద కారు కొన్నాను, టెస్లా కారు కొన్నాను, రకరకాలుగా పోస్టులు పెట్టుకోవడం ఒక రేంజ్లో. మీకు ఏం తెలుసురా మా బాధలు, మాకున్న ప్రెషరు. మరి నీకు లక్షలు ఇస్తున్నప్పుడు ఆ ప్రెషర్ ఉండదా? ఇక్కడ రోజువారి కూలియే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కష్టపడుతుంటాడు. మరి వాడికి ఇచ్చేదంతా నీకు ఇచ్చేదంతా ఆబ్వియస్లీ ఉంటుంది. ఇది అంత చెట్టుకి అంత గాలి ఉంటుంది కాదన్ను. దాన్ని నేను ఇంత స్థాయిలో చూపించుకోవడం రేంజ్కి అయితే డబ్బున్నోడి మాట వింటారు, లేనోడి మాట ఎవరు వినరు. సో మారాల్సింది ప్రజలే. మొత్తం మీద అమెరికా వాడు ఈ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దీనికి భారత్ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ.